ఎవరి ఫోన్ల కాలు ఏలి ముద్రలతోటి తాళం వేసుకుంటారు, లేదంటే పిన్ నెంబర్లు పెట్టుకుంటారు. ఇంటోళ్ళు అడిగినా అస్సలు చెప్పరు కొందరు. ఇక బ్యాంక్ వివరాలు అయితే చాలా సీక్రెటు. ఇంటామే ఏటీఎం నెంబర్ అడిగితే నీకెందుకు, ఏం కావాలో చెప్పు తెచ్చిస్తా అంటారు. ఇక బయటికి పోయినప్పుడు సుత అంత అల్కగా ఎవ్వరికి వివరాలు చెప్పరు. గింత జాగ్రత్తగా ఉండేటోళ్ళు కూడా గిల చేతికి చిక్కి ఉత్తగానే ఆగమైతున్నారు. ఎట్లా అంటే ఇగో గిట్లా 38,410 చెక్ బుక్లు, 64 ఏటీఎం కార్డులు, 7 గీకే మిషన్లు, 64 ఫోన్లు, 4 అలకటి కంప్యూటర్లు, 112 సిమ్ కార్డులు, 6 రబ్బర్ స్టాంపులు, ఓ బంగారు చైను, బ్రాస్లెట్, 2 ఉంగరాలు. గుజరాత్ పని మంతుల తాను పట్టుకొచ్చిర్రు పట్నం పోలీసులు. కంటికి కనబడని సైబర్ దొంగలు. మరి హైదరాబాద్ లో అకౌంట్లకెళ్లి పైసలు పోగొట్టుకున్నోళ్ళు స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 6 టీములు గుజరాత్ పోయి 36 మందిని అరెస్ట్ చేసిండ్రు. అందులో ఓ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నాడట. అంటే లెక్కలు పక్కా తెలిసిన మనిషి. హైదరాబాద్ లోనే 30 మందికి గుండ్లు కొట్టి 12.5 కోట్లు కొట్టేసిరంటే చూడుర్రి. అందులో 4.5 కోట్లు పోలీసులు వాపస్ తెచ్చిరట. జిల్లాలల్లా 100కు మీదనే కేసులైనాయి. ఇక పక్క రాష్ట్రాలు దేశమంతట చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో చూస్తే దాదాపు 1000 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఆల్రెడీ 1000 కేసులంటే మాటలా? మా కంపెనీలో పైసలు పెడితే డబ్బులు కట్టిస్తాం, పలానా కంపెనీలో షేర్లు కొంటే బగ్గ లాభం వస్తుంది, మీ బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయాలని ఫోన్లకు అడ్డమైన మెసేజ్లు పెట్టి అకౌంట్లు ఉడుస్తున్నారట. గిసొంటి దినం ఏడనో తాన జరుగుతూనే ఉంటాయి, దొరుకుతూనే ఉన్నారు. అయినా పబ్లిక్ నమ్మి ఇంకా మోసపోతున్నారు కాబట్టే మనోళ్ళ పని అలకగైతున్నది. చూసుకోండి జరా.